హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈ కథ పేరు అరచేతిలో పేరు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కృష్ణ అనే అబ్బాయి కొరియర్ డెలివరీ వర్క్ చేస్తూ ఉండేవాడు. ఊరు ఊరు తిరుగుతూ పార్సల్స్ డెలివరీ చేస్తాడు. ఒకరోజు సాయంత్రం చాలా వర్షం పడుతోంది. అతనికి ఒక విచిత్రమైన అడ్రస్ వచ్చింది. ఆ అడ్రస్లో హౌస్ నంబర్ లేదు, స్ట్రీట్ పేరు లేదు. జస్ట్ ఇలా రాసి ఉంది, చివరి ఇల్లు అని, శ్మశానం పక్కన అని. కృష్ణ ఫ్రస్ట్రేషన్తో ఇదేం అడ్రస్ రా బాబు అని అనుకున్నాడు. కానీ డెలివరీ అర్జెంట్ అని మార్కుంది. నైట్ 8 అయ్యింది. వర్షం పెరిగింది. జీపీఎస్ కూడా వర్క్ అవ్వట్లేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక ఊరు లాస్ట్లో ఒక పాత ఇల్లు కనిపించింది. పక్కనే శ్మశానం. ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. కానీ వరండాలో ఒక ఎల్లో బల్బ్ బ్లింక్ అయ్యింది. కృష్ణ గేట్ ఓపెన్ చేశాడు. హలో కొరియర్ అని అన్నాడు. డోర్ ఆటోమేటిక్గా కొంచెం ఓపెన్ అయ్యింది. లోపల కంప్లీట్గా చీకటిగా ఉంది. అతను మెల్లగా లోపలికి వెళ్ళాడు. హాల్లో పాత ఫొటోస్ ఉన్నాయి. కానీ స్ట్రేంజ్ ఏంటంటే ఆ ఫొటోస్లో ఫేసులకి స్క్రాచెస్ చేసి ఎరేస్ చేశారు. అప్పుడే లోపల రూమ్ నుండి ఒక ముసలాయమ గొంతు వాయిస్ వినిపించింది. పార్సల్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపో బాబు అని చెప్పినట్టు. కృష్ణ రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అట్లీస్ట్ ఎవరో ఉన్నారులే అని అనుకొని అతను పార్సల్ టేబుల్ మీద పెట్టాడు. కానీ సైన్ కావాలి కదా అని అడిగాడు. సిగ్నేచర్ అమ్మా అని. రూమ్ నుండి ఒక చెయ్యి బయటికి వచ్చింది. చాలా పాతగా ఉంది. చాలా నల్లగా ఉంది. చేతి మీద మరకలతో ఉంది. ఆమె పేపర్ మీద సిగ్నేచర్ వేసింది. కృష్ణ క్యాజువల్గా చూశాడు. అక్కడ అతని బాడీ కోల్డ్ అయిపోయింది. ఆమె సిగ్నేచర్ ప్లేస్లో అతని పేరు రాసింది, కృష్ణ అని. అతను షాక్ అయ్యాడు. అమ్మా, ఇది నా పేరు అని. లోపల నుండి ఎలాంటి శబ్దం రాలేదు. నిశ్శబ్దంగా ఉంది. తర్వాత చిన్నగా నవ్వారు. భయంతో కృష్ణ వెనక్కి నడవడం స్టార్ట్ చేశాడు. కానీ అప్పుడే గోడ మీద ఉన్న గడియారం 9 కొట్టింది. చాలా గట్టిగా కొట్టుకున్నట్టు సౌండ్ వస్తుంది. అలా కొట్టుకోగానే లైట్స్ అన్నీ బ్లింక్ అయ్యాయి. సడన్గా హాల్ ఫొటోస్ అన్నీ ఫ్లోర్ మీద పడిపోయాయి. కృష్ణ టార్చ్ లైట్ వేసి చూశాడు. ఇప్పుడు ఆ ఫొటోస్లో ఫేసెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ అందరికీ కామన్గా ఒక్కటే ఉంది, అరచేతుల్లో ఇంకుతో రాసిన పేరు. అతను ఒక ఫోటో దగ్గరికి వెళ్ళాడు. ఫోటో కింద డేట్ ఉంది, 2 సంవత్సరాల క్రితం. ఫోటోలో ఉన్న అబ్బాయి చేతి మీద పేరు రాసి ఉంది. ఎగ్జాక్ట్లీ అతనిలాగే కొరియర్ బ్యాగ్ వేసుకున్న అబ్బాయి. కృష్ణ ఊపిరి గట్టిగా పీడ్చుకోవడం మొదలుపెట్టాడు. ఇదేంటి అని అనుకున్నాడు. అప్పుడే వెనక నుండి ఒక పాత అమ్మాయి వాయిస్ వినిపించింది. పేరు రాసిన వాళ్ళకి ఇల్లు దొరికింది బాబు అని. కృష్ణ వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. డోర్ దగ్గరికి వెళ్ళాడు. కానీ డోర్ ఓపెన్ అవ్వలేదు. బయట నుంచి మెరుపులు మెరుస్తున్నాయి. లోపలంతా చీకటే.
సడన్గా అతని చేతి అతని చెయ్యి మండుతున్నట్టు అనిపించింది. టార్చ్ లైట్ వేసి చూస్తే అతని అరచేతి మీద మెల్లగా బ్లాక్ ఇంక్తో లెటర్స్ కనిపించాయి. మెల్లగా బ్లాక్ ఇంక్తో లెటర్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. KRI అని కృష్ణ అరవడం మొదలుపెట్టాడు. ఇంకా ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయింది. కృష్ణ అనే పేరు అతని చేతి మీద పడిపోయింది. అప్పుడే రూమ్ డోర్ స్లోగా ఓపెన్ అయ్యింది. లోపల చైర్ మీద ఒక పాత అమ్మాయి కూర్చొని ఉంది. ఫేస్ మొత్తం చీకట్లో ఉంది, కానీ ఆమె వెనక వాల్ మీద వందల కొద్ది చేతి గుర్తులు ఉన్నాయి. ప్రతి చేతి గుర్తు కింద ఒక పేరు ఉంది. ఆ ముసలాయం అనింది, ఈ ఇంటికి వచ్చిన వీళ్ళందరికీ ప్లేస్ రెడీ చేస్తాం. నెక్స్ట్ మార్నింగ్ విలేజెస్ రోడ్డు పక్కన కృష్ణ కొరియర్ బైక్ మాత్రమే కనిపెట్టారు. బ్యాగ్ కూడా అక్కడే ఉంది, కానీ కృష్ణ కనపడలేదు. పోలీసులందరూ వచ్చి ఇల్లంతా చెక్ చేశారు. లోపల ఎవ్వరూ లేరు, కానీ వాల్ మీద కృష్ణ హ్యాండ్ ఇప్పుడే వాల్ మీద ఫ్రెష్గా హ్యాండ్ ప్రింట్ దొరికింది. అది ఇంకా వెట్టిగా ఉంది. ఆ హ్యాండ్ ప్రింట్ కింద ఒక పేరు రాసి ఉంది. ఆ పేరే కృష్ణ. ఇది ఇవాటి కథ. మీకు ఈ స్టోరీ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.